అనేది నాకు అనిపించిన డౌట్. ఉమ్, ఉమ్. ఎందుకంటే కౌశిక్ రెడ్డి కూడా ఏమైనా కోవర్ట్గా పనిచేశాడా అవునా? రేవంత్కి? ఉహు, ఉమ్, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ పాయింట్ ఎందుకు తెచ్చాడు కౌశిక్ రెడ్డి? ఉమ్, ఇప్పుడు అరికపూడి గాంధీకి ఆ పోస్ట్ ఇవ్వడం ద్వారా అనైతిక విధానానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి. ఉమ్, ఏది పిఎస్సి చైర్మన్ కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యాక ఇవ్వటం. ఉమ్, ఉమ్, కానీ ఆ మాటనే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంటుంది? బీఆర్ఎస్కి ఉమ్, ఏకంగా మంత్రులనే చేశారు కదా వీళ్ళైతే. ఉహు, ఉమ్, అలా వచ్చిన వాళ్ళని, ఉమ్, కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఉమ్, మంత్రులుగానే చేశారు కదా, ఉమ్. వాళ్ళనేం విలీనం కాకుండా. అంటే ఇప్పుడు అరికపూడి గాంధీ కాంగ్రెస్ నాయకుడేనా ఒక రకంగా? కాంగ్రెస్ బీఆర్ఎస్ తరపున గెలిచాడు, కాంగ్రెస్ లోకి చేరాడు. అది ఇంకా అంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత పిఎస్సి పదవి ఎలా ఇస్తారు? అదే కదా చెప్పేది. ఉమ్, అతను ఏమన్నాడు, ఇప్పుడు కోర్టులో వేసిన దాంట్లో బీఆర్ఎస్ ఉమ్, ముగ్గురు వేసింది, అందులో అరికపూడి గాంధీ లేదు. సెకండ్ పిటిషన్ లో అవి వస్తాయి అనుకో. ఉహు, ఉమ్, ఉమ్, అధికారికంగా అయితే కనుక అతను కాంగ్రెస్ కి రికగ్నైజ్ చేయరుగా. ఉహు. అంటే ఈ బీఫామ్ మీద గెలిచాడు కాబట్టి, బీఆర్ఎస్ బీఫామ్ మీద బీఆర్ఎస్ గెలిచాడు, బీఫామ్ మీద గెలిచాడు కాబట్టి చెయ్యరు. చేయరు. ఉమ్, 2/3 మెజార్టీతో చీలితే ఉమ్, అప్పుడు అవతలకి చేర్చుకోవడానికి వీలుంటది. ఉమ్, ఆ మధ్య 2/3 ప్రయత్నం ప్రారంభించాడు రేవంత్ రెడ్డి. ఉమ్, కానీ ఈ లోపు దెబ్బ కొట్టగలిగాడు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు కష్టపడి ఉమ్, రివర్స్ గేమ్స్ వేసి ఈ కోర్టులో కేసులు వేసిన తర్వాత ఉమ్. ఆగిపోయింది. కానీ కొన్ని నిర్ణయాలు రాజకీయ సంప్రదాయాలనే మార్చేస్తాయి అంటారు. అంటే ఇది నాకు లేదు, మీరే చెప్పాలి. ఒకప్పుడు స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఒకటి ప్రతిపక్షానికి ఇచ్చి ఒకటి అధికార పక్షానికి ఇచ్చేవారంట కదా, క్రమంగా అది